మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదినం వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుంది. ఈ దినపు వాగ్దానం, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. యోహాను సువార్త 19:26-27 వచనంలో ఈ వాగ్దానం రాయబడింది. ఏమంటే తల్లి మన తల్లిదండ్రుని సన్మానించమని ప్రేమించమడం. నీకు దీర్ఘాయుషులందుకు బతకాలంటే తల్లిని తండ్రి ప్రేమించాలి. మరి ఇక్కడ తన తల్లి విషయంలో మనం అతని శిలువ మరణకి వెళ్ళే ముందు తన శిష్యుడికి అప్పచెప్తున్న బాధ్యత అంటే ఒక బాధ్యత రహితంగా మన తల్లి మీద తండ్రి మీద మనం ఉంచుకోవాలి. బాధ్యత లేకుండా ఉండకూడదు. వాళ్ళకేంటి లేరు, వాళ్ళు లేకుండా మనం లేవు. అందుకే నీ తల్లిని తండ్రి సన్మానించాలి బాధ్యతగా అందండి. యేసు తన తల్లిని తను ప్రేమించిన శిష్యుడి దగ్గర నిల్చుంటూ చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడు తన తల్లితో చెప్పాను. చూసారా? తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆగడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటికి చేర్చుకోను. అట్రీతిగా మనం కూడా మన తల్లిని తండ్రిని ప్రేమించి బిడ్డలుగా ఉండాలి. మన బాధ్యత మనం కడ వరకు నెరవేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు ఆజ్ఞ గైకొనాలి, ఆయన చిత్తం నెరవేర్చాలి. అదే ఆయనకి ఇష్టం. ఇంకో నా తల్లిని ఎట్టిదిగా ప్రేమించి నా తర్వాత నా శిష్యుడు ఇదిగో నీ తల్లి అని తన శిష్యుడికి అప్పచెప్పాడు. అలా కూడా మనం కూడా మన తల్లిని తండ్రిని కూడా అట్టిదిగా మనం చేయమని మనకు మాదిరి చూపించలేడు యేసు ప్రభువు. కాబట్టి మన ప్రీతికి మాదిరి నడుచుకునే కృప మనకు దయచేయను గాక. మన తల్లిని తండ్రిని సన్మానించి వాళ్ళు మన దీర్ఘాయుషులు ఉన్న కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఈ వాగ్దానం ప్రార్థన చేస్తున్నాం. ఈ వాగ్దానం మరి మీ కొరకు మీరు ప్రార్థన చేస్తే మీరు కూడా నాతో ఏకీభవించి ప్రార్థన. సర్వాధికారి మహాగండు పరిశుద్ధుడ కృపగల తండ్రి నీకు వందనాలు, స్తోత్రం. మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడు, దీవించి ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతి పనిని మమ్మల్ని దీవించి మా యజమానుల ద్వారా తోటి పనివారి ద్వారా ఏకిడి రాక అందరితో సమాధానం శాంతి దయచండి. మాకున్న పనిభారం ఒత్తిడి తీసేయండి, కృప చూపించండి, దీవించండి. అలాగే ఎవరైనా బలహీనంగా ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటలైజ్డ్ బిడ్డలను ముట్టండి, కుటుంబ సంస్థల బాధ విడుదల, అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడు వ్యసనాలు దొరకడు. ఎవరి కుమారు తల్లిదండ్రులు మాట్లాడి గొప్ప దయచండి. చదువుకుని కాలుగుని మంచి ఉద్యోగాలు దయచండి ప్రభు. ఎవరి కుమార్తెలు ఆయా తొట్టిలు పోకుండా తగిన కాలం వివాహాలు జరిగి కృప జరిపించండి. ఈ దినమంతా మేము చేసే పని అంతా దేవునికరంగా ఆశీర్వాదంగా కృప చూపించి అయ్యా వీళ్ళందరూ నీ చేతికి నన్ను చేరుకోవచ్చు. మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకుంది. యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.